హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు ఆదిత్య షణ్ముఖి నాకు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అడిగారండి. రోజు వాళ్ళకి వెరైటీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే కారబూందీ చేసుకుని ఇంట్లో అలా పెట్టుకుని ఉంటే 1 వీక్ అనేది వాళ్ళు శుభ్రంగా తింటారని చెప్పేసి వాళ్ళు కారబూందీ చేశారండి. చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో కారబూందీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో పెట్టండి. చాలా సింపుల్ అండి. కారబూందీ చేయాలంటే బాబోయ్ ఇంత కష్టమా అని అనుకుంటారు, కానీ చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా కారబూందీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. శనగపిండి, తగినంత సాల్ట్, నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. పచ్చికారం, టీ స్పూన్ పచ్చికారం, ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్తో పాటు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆదిత్య షణ్ముఖి స్నాక్స్ బాగా అడుగుతున్నారండి. సో వాళ్ళకి బయట నుంచి తెప్పించడానికి బయట వాతావరణం బాగాలేదు కదా అని చెప్పేసి నేను ఇలా బూందీ చేస్తున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేయాలండి. చూడండి, పిండి అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా జారుగా ఉండాలండి. అప్పుడు మనకి బూందీ బాగా వస్తుంది. నేను ముందుగానే ఈ పిండి కలిపే ముందే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి రెడీగా ఉంచానండి. ఇది కలిపేసరికి అది కొంచెం హీట్ అవుతుంది కదా అని చెప్పి అలా ఉంచుతాను. ఇలా మరిగిన తర్వాత ఒక డ్రాప్ అనేది వేసి చూస్తే మనకి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదా అనేది తెలుస్తుంది. బూందీ అనేది ఈ టైప్లో వస్తుంది అనమాట. పిండిని ఇలా కొద్దిగా తీసుకుని చూడండి, ఇలా పువ్వుల్లా వస్తాయన్నమాట. మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బూందీ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా బూందీ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 అవర్లో మొత్తం ఈ బూందీ అంతా చేశాను. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలంటే పల్లీలు వేసుకుని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి బూందీ అని. అక్కడ చూపించండి సార్. కరివేపాకు కూడా ఇలా వేయించుకోవాలండి. వేయించుకొని ఇందులో వేసుకొని ఇందులో వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవాలి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం, నేను దీంట్లో పచ్చికారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ పచ్చికారం,
ఇంకా కారం కావాలి అని అనుకుంటే ఇలా 2 టీ స్పూన్ పచ్చికారం వేసుకుని సాల్ట్, ఆల్రెడీ మనం అందులో సాల్ట్ వేసాం కదా, చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి, సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇలా ప్రతిదీ ఇది లోపల పెట్టారు. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కారం బూందీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్లో మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. నేను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళి స్నాక్స్ అవి తీసుకొచ్చే కన్నా ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేస్తే ఇంత టేస్టీ ఫుడ్ మనకు వచ్చేస్తుందండి. ఇలా మనం ఇంట్లోనే ఉండి పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇదండి ఇవాల్టి వీడియో. చాలా చాలా టేస్టీగా కారం బూందీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. ఇంతేనండి, బయట నుంచి తీసుకురావాలి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకుని ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. బయట ఫుడ్ ఎలా చేస్తున్నారు, ఏ ఆయిల్తో చేస్తున్నారు అని చెప్పి మనం టెన్షన్ పడాల్సింది పోయి ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా చేసుకుంటే పిల్లలకి హెల్దీగా ఉంటుంది. వాళ్ళకి స్నాక్స్ అనేవి చాలా ఇష్టపడతారు. బూందీ అనేది పిల్లలంటే చాలా ఇష్టపడతారండి. సో ఇలా సింపుల్గా బూందీ చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.